తెలుగుదేశానికి చెందిన కొంతమంది లాయర్లు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిపోవాలని పిటిషన్ వేశారంటన్నా. ఎవరు? తెలుగుదేశానికి చెందిన లాయర్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఉండకూడదు అని వీళ్ళు పిటిషన్ వేసినారు. వేసిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఉండకూడదు, ఆయన ఉండకూడదు అని చెప్పేసి, అంటే మీకు ఎవరు ఉండాలి? చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి, నారా లోకేష్ 3 మంత్రి పదవులు తీసుకోవాలి. ఈ లాయర్ గారు కానీ చంద్రబాబుతో ఏందో లోపల బేరం అన్నాడు, నాకు మంత్రి పదవి అని లైన్ చేసింటాడు కదా. ఇంతకుముందు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినారు, నాశనం చేసినారు. చంద్రబాబు బుద్ధి చెప్పినా మీలాంటి వాళ్ళకి బుద్ధి రాలే. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద మంచి పరిపాలన చేస్తాడు, ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తాడని చెప్పి మీకు కడుపులో మంట అయ్యి కుళ్ళు పట్టి చంద్రబాబు డబ్బులు ఇచ్చంటే ఆట ఆడుకుంటా మీరు మళ్ళీ మా పిటిషన్లు వేస్తున్నారు కదా మీరు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు పిచ్చి వల్ల ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి 23 ఎంపీలను గెలిపించి మేము ఓట్లు వేసిన వాళ్ళం పిచ్చిన వాళ్ళము, నువ్వు పిటిషన్ వేస్తానే నీకు మా ముఖ్యమంత్రి పదవి తీసేయాలి. చెప్పండి, ఏడ ధర్మం ఉంది? వీళ్ళు అంత దొంగలన్నా, వీళ్ళంత దొంగలు వీళ్ళు. ఏమి అయ్యా సావనీకి వచ్చినావు చంద్రబాబు, ఇంకా ముఖ్యమంత్రి పీఠం కావాలా? ఇంకా అయిపోయింది, పదవి అయిపోయి ఇంట్లో కూర్చొని ఏదో చెక్క భజన చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ డ్రామాలు ఆడిపిస్తున్నావా కోర్టుని? ఏమి అంటే మీరు పిటిషన్లు వచ్చి తొలగిపోతుంది ముఖ్యమంత్రి పదవి, అవెల్లా పప్పులేం గుడిగో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం మంచి పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మేమంతా ప్రజల మద్దతు ఉంటాం, అది గుర్తుపెట్టుకో. నీలాంటి చంద్రబాబు నువ్వు ఎన్ని జిమ్మిక్కులు వేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలు. పైన దేవుడున్నాడు, కింద ప్రజలు ఆశిస్తున్నారు. నీ పిటిషన్లు నువ్వు ఇవెల్లా టిష్యూ పేపర్ లాంటిదే, బాత్రూంలో పోయి టిష్యూ పేపర్ తుడుచుకునేదే, అది గుర్తుపెట్టుకో. అయ్యా లాయర్లారా, చంద్రబాబు మాటలు విని మీరు పిటిషన్లు వేస్తే మున్నే పరువుగానే పోతుంది. రాష్ట్రంలో ఎన్నో కేసులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని మీద పిటిషన్లు వేసుకొని చూడనరా బాబు. ఆ చంద్రబాబు డబ్బులకు ఆశపడి ఎందుకు నాశనం అయిపోతారు? లాయర్ వ్యవస్థకే గబ్బు పట్టించారు. ఇట్లాంటి వ్యక్తులను సిగ్గు చెబుతుంది లాయర్ వ్యవస్థ.